శ్రీకృష్ణ కరుణామృతంలో లీలాశుకుడి సంస్కృత శ్లోకమిది. కస్త్వం బాల బలానుజః కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్ధన్యసేః మాతః కంచన వత్సకం మృగయితుం మాగా విషాదం క్షణాదిత్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతు నః. దీనికి వెలగపూడి వెంగనామాచ్యుడి తెలుగు అనువాద పద్యం. చిన్ని కుమార యవ్వడవు సీరికి తమ్ముడనేల ఇందురా మన్నిలయంబటంచు నిధి మంచిదెకేలటు సాచెదేటికిన్ వెన్న పనంటిలోన జననీ ఒక దూడను చూడవచ్చితిన్ విన్నదంబు మానుమని వ్రేతకు పల్కు మురారి కొల్చెదన్. గోపిక అడుగుతోంది, ఎవరినాయనా నువ్వు అని. బాలకృష్ణుడు చెప్తున్నాడు, బలరాముడి తమ్ముడిని. దెబ్బలు పడితే తోడుండాలని ఆయన్ను కూడా లాగాడు. అదో లీల. ఇక్కడేమి పని? పైగా నా గుమ్మం మీద వెన్నకుండలో చెయ్యి పెట్టున్నావు. ఊరుకోమ్మా, నోరు పెద్ద చేసుకుని అరవకు. మా చిన్ని తెల్ల దూడ గుంపులో నుండి తప్పిపోతే తెల్లగా కనిపిస్తే కుండలో చెయ్యి పెట్టి వెతుకుతున్నా. నువ్వు అరిస్తే దూడ బెదిరి పారిపోతుంది. ఓరి నాయనో, ఏమి బరితెగింపు పిల్లాడమ్మా, ఎన్నడూ కానమమ్మ ఇటువంటి శిశువు అని గోపిక కళ్ళప్పగించి కృష్ణుడినే చూస్తూ ఉంటే ఆ కొంటె కృష్ణుడు వెన్నముద్ద నోట్లో పెట్టుకుని వెళుతూ వెళుతూ ఆ గోపిక మొహానికి కూడా అంత వెన్న పూశాడు. అటువంటి వేళ కృష్ణుడికి నా నమస్కారం అని ఈ శ్లోకానికి పద్యానికి అర్థం.